పెడతారు డిబేట్లో అంశాన్ని? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చదవమనండి. ఆ ప్రాంతం తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యున్సీ రిజర్వేషన్, ఓకే, అమరావతి ప్రాంతం చుట్టూ 5 కాన్స్టిట్యున్సీలు ఎస్సీ నియోజకవర్గాలు, అక్కడ ఎస్సీ ఎస్టీ మహిళలు కూడా ఉన్నారు. ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద మమ్మల్ని అవమానపరిచినట్టుగా, మా ఆత్మగౌరవాన్ని భంగపరిచినట్టుగా వస్తుంది. నేను ఎస్సీ కమిషనర్ జవహర్ గారితో నిన్ననే నేను మాట్లాడాను. నేను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను. తప్పనిసరిగా ఈ సెక్షన్ లో మాత్రం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి. ఎందుకంటే ఆ కేసే బలమైన కేసు. మీరు వల్లభనేని వంశీ గారి విషయంలో చూశారు కదా, కేవలం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కారణంగానే ఆయన 90 రోజులు సబ్జెక్టులో ఉండాల్సి వచ్చింది. తప్పనిసరిగా ఇది అట్రాసిటీ కేసు వచ్చేస్తుందండి. మీరు తెలియకపోతే తెలుసుకోమనండి. ఎస్టీలని ఈ రోజున మీరు పొలం పేరు మీద దూషించినట్టుగా ఆ మహిళలను కూడా అవమానపరిచినట్టే. అయినా కూడా ఇది ఎస్సీ ఎస్టీ మహిళలకు వర్తించేదే కాదండి, రాష్ట్రంలో మహిళా తల్లులందరికీ వర్తించేది. మనం ఎన్నో రాజకీయ పార్టీలు పెట్టుకున్న వాళ్ళు, మీ పార్టీలో కూడా మహిళలు ఉన్నారు, మీ పార్టీలో మహిళా మంత్రులు ఉన్నారు. ఏమంటే విడతల రజనీ గారు అమరావతిలో ఉంటారు. ఓకే కాదు, ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటారు, ఆయన సత్యమణి గారు తాడేపల్లిలో ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ యొక్క మాటలను ఎలా అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకున్న చర్యని మేము మద్దతు ఇస్తున్నాం, అది హర్షం వ్యక్తం చేస్తున్నాం. తప్పనిసరిగా కృష్ణరాజుతో పాటు కేఎస్ఆర్ మీద కూడా ఓకే, అది ఓకే కాదు. బాలకోటి గారు ఓకే, అక్కడ అంశం అయింది. ఇప్పుడు వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేస్తారంటారండి, ఈయనేం చేశారు? కాదండి, వెంకటరెడ్డి గారిని ఇదే డిబేట్ లో అలా మాట్లాడతాం తప్పు అనే మాట అనమనండి, దానికి క్షమాపణ చెప్పమనండి. ఆ పార్టీ ప్రతినిధిగా ఇప్పుడు ఆయనేమి బయట వ్యక్తి కాదు కదా, కేఎస్ఆర్ గారు వాళ్ళ యొక్క అధికార ప్రతినిధే కదా, అధికార ప్రతినిధి హోదా లేకపోయినా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా చేశారు కదా, దాదాపుగా ఆ పార్టీ తరఫున వాయిస్ ఇస్తున్న మనిషి ఆయనే కదా. బహిరంగంగా చెప్పమనండి మీ ఛానల్ ద్వారా, మేము తప్పు చేసాం, మా ఛానల్ ఇలా మాట్లాడటం కేఎస్ గారి డిబేట్ లో తప్పు, మమ్మల్ని మన్నించండి అని మహిళల్ని మా క్షమాపణ అడగమనండి. ఎట్టి పరిస్థితులు అడగరండి వాళ్ళు, అడగమనండి. ఇప్పుడు నేను వెంటనే ఉన్నాను. నేను 2 రోజుల నుంచి మొచ్చుకుంటా చెప్తా ఉన్నాం, ఎవరు మాట్లాడినా అట్లాంటి తప్పే అండి, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి టీవీ వాళ్ళకి ఏం సంబంధం ఉంటది, దానికి అక్కడ ఉన్న యాంకర్ కి ఏం సంబంధం ఉంటది, దానికి సాక్షి యాజమాన్యానికి ఏం సంబంధం? తెలుగులో వాళ్ళకి చెబితే అర్థం కాదు. వీళ్ళ కోసం సపరేట్ భాష సృష్టించాలంటే చదువుకున్న ఆ భాష ఎందుకు చెప్పమనండి. నేను ఆయన నాది వినకపోతే ఎట్లా? పద్దాకలు వచ్చి ప్రతి ఒక్కరు ఫోన్ చేసి చెప్పాలా అమరావతిలో? మీకు ఒకరికి ఇంకోలో ప్రతి ఒక్కరు ఫోన్ చేసి క్షమించమని అడగాలి, క్షమించండి. ఏంది అసలు? దేని గురించి నేను అడిగింది క్లియర్ గా, అతను ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ ఆయన కృష్ణరాజు మాట్లాడింది తప్పు, దాన్ని ఎవడు సమర్థించడు. కానీ అక్కడ యాంక్ మోడరేటర్ గా ఉన్నటువంటి కొమ్మినేని గారిని అదే విధంగా సాక్షి యాజమాన్యం మీద కేసులు నమోదు చేయడం అనేది 100% తప్పు. ఇది తెలుగులో చెప్తుంది. ఇంక వేరే భాషలో జపనీస్ చైనీస్ భాష దాన్ని కూడా ఎవరైనా అడిగి రాసుకొని ఆ భాషలో చెబుతాం. వంశీ తప్పని చెప్తున్నారు, అందరూ తప్పని చెప్తున్నారు, కానీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఏంటి ఈ అంశం మీద అన్నది వాళ్ళ అబ్జెక్షన్. సార్ కొమ్మినేని గారి కేసు పెట్టినా తప్పు, ఎస్సీ ఎస్టీ కేసు కాదు, ఏ కేసు పెట్టినా తప్పే. అసలు వంశీ మ్యూట్ లో ఉన్నారు మీరు.